మనము ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి ఈ పర్సంటేజ్ విషయంలో కేఎల్ రావు గారు ఒక కేసు పెట్టారు, రైట్? అది అందులో విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఉంది అంటూ కూడా వార్త. ఒకసారి దాని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హోంమంత్రి అమిత్ షాని కలిసినట్టుగా మన ఛానల్లో కూడా వచ్చి చూసాను. కలిసినట్టుగా అంటే ఇప్పుడు కలవడం చాలా ప్రాధాన్యత. అంతే, హోమ్ మినిస్టర్ విచారణలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. పోర్ట్ అనేది నేషనల్ గవర్నమెంట్ తో రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విశాఖలో కాకినాడ పోర్ట్ ప్రైవేట్ పోర్టుకి సంబంధించి కేఎల్ రావు సంబంధం ఎవరో ఓనర్స్ దగ్గర నుంచి 42% షేర్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా, అంటే సుబ్బారెడ్డి గారి కుమారుడు విజయసాయి రెడ్డి గారు ఇంకా అరబిందోకి సంబంధించిన వాళ్ళు బలవంతంగా బెదిరించి రాయించుకునేసినారు అనేది ఒక కేసు నమోదైనట్టుగా నేను పత్రికలో చదివాను. ఈ సందర్భంలోనే విజయసాయి రెడ్డి గారు హోంమంత్రిని కలవడం, దీంతో ఇదేమన్నా దీనికి లింక్ ఉందా అనే ఒక విమర్శలు అనే ఒక చర్చ నడుస్తుంది. రెండుగా చూడాలి దీన్ని. నాకున్న సమాచారం ప్రకారం సిఐడికి కేసు ఫిర్యాదు చేసినట్టుగా కేసు నమోదు పత్రికలో చూశాను. నాకు పూర్తి వివరాలు తెలియదు. అయితే ఒకటి నిజం, దౌర్జన్యం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా ఆ సంబంధించిన రుజువు అయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వారైనా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు చేసినా. కానీ ఇక్కడ ఎక్కడో నాకు టెక్నికాలిటీస్ లాస్ట్ నెగిటివ్ గా ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు ఆ కేసు సిఐడికి ఇచ్చినట్టుగా నేను విన్నాను. ఇప్పటి వరకు అన్ని మీడియా ఛానల్లో కూడా ఈ విషయం ప్రస్తావన రాలేదు. అసలు మన ఛానల్ ఫస్ట్ రావచ్చు. నేను లీగల్ ఎక్స్పర్ట్స్ని అడిగాను, ఏంది ఈ కేసు అంటే, అసలు సిఐడి ఈ కేసుని విచారించడానికి గ్రౌండ్ లేదు, విచారణ అర్హత లేదు, సిఐడి పరిధిలోకి ఈ కేసు రాదు. ఒకవేళ వాళ్ళు పెట్టినా కూడా వీళ్ళు క్వాష్ పిటిషన్, చంద్రబాబు గారు వేశారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అట్లాంటి క్వాష్ పిటిషన్ అంటే ఏమని వేసాడైనా, గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేశానన్నాడు. సిఐడి పరిధిలో రాని కేసును సిఐడికి అప్పగిస్తే దాన్ని క్వాష్ చేసేయండి అని వీళ్ళు కానీ వెళ్ళారంటే క్వాష్ అయ్యే అవకాశం ఉంది. అంటే తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా కాదు. ఉదాహరణకు తిరుపతిలో ఒక నేరం జరిగింది అనుకోండి, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఎట్లుంటుంది? చల్లదు. ఇక్కడే కేసు పెట్టాలి, తిరుపతి పరిధిలో కేసు పెట్టాలి. ఇక్కడ ఏంటంటే మన చట్టం ఏం చెప్తుందంటే, సెక్షన్ 12/2015 అని ఏం చెప్తుందంటే, 2013 యాక్ట్ ఏం చెప్తుందంటే, ఈ రిజిస్ట్రేషన్స్, ఈ షేర్లు వాటికి సంబంధించిన నేషనల్ ఎన్సిఆర్టీ, నేషనల్ ఈ షేర్ మార్కెట్ కి సంబంధించే షేర్లు కంపెనీ యాక్ట్, నేషనల్ కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, దీని యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా షేర్ల విక్రయాల్లో అవకతవకలు, మోసాలు, దౌర్జన్యాలు, ఏదైనా సరే షేర్లో జరిగిన మంచి చెడ్ల పైన ఫిర్యాదు చేయాల్సింది ఏమంటే దేశవ్యాప్తంగా ఒక్కొక్కదానికి ఎన్సిఆర్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు చుట్టూ నడిచింది కదా, మనం చూసాం కదా కేసు, షేర్లకు సంబంధించి భారతీయ సిమెంట్ లో. ఆయన ఎక్కడ కేసు పెట్టాడు? ఎన్సీఆర్టీలో కేసు పెట్టాడు. ఎందుకని? అక్కడ మాత్రమే దాని మీద ఫిర్యాదు చేయాలి. షేర్లకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు చేయాలన్నా ఎన్సీఆర్టీలో చేయాలి. వీళ్ళు ఎందుకో సిఐడిలో చేసినారు. సిఐడి పరిధి కాదది. కాబట్టి సిఐడి పరిధిలోకి కానీ ఈ కేసు కానీ రిజిస్టర్ అయితే వాళ్ళు కోర్టుకి లీగల్ గా ప్రొసీడ్ అయితే క్వాష్ అయ్యే అవకాశం ఉంటుంది. బస్ వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారో నాకు తెలియదు. ఇది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఏం జరుగుండొచ్చు మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరోపిస్తున్నాడు. దానికి ఆయన చెప్తున్న కారణం ఏంటంటే, అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి ఆ రోజు నేను ఫిర్యాదు చేసే ధైర్యం కూడా చేయలేకపోయినట్టు దౌర్జన్యం చేశారు అధికారం, ముఖ్యమంత్రి అన్ని పేర్లు వాడుతున్నాడు. అయితే ఒక ఫిర్యాదుదారుడు ఆధార రహితంగా ఇస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆ రోజు నన్ను బెదిరించారు కాబట్టి నేను షేర్ రాయించేశాను అంటే దానికి తగిన ఆధారాలు కూడా ఉండాలి. అవి నిలుస్తాయా అనేది కాబట్టి చర్చ అవుతుంది పొలిటికల్ గా. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ సమయంలో అమిత్ షాని కలిస్తే బహుశా దానికోసమైనా పోయినాడా అనే చర్చ మాత్రం బలం చేకూరుస్తుంది. అండ్ ముఖ్యంగా ఆయన పరిష్కరించే సమస్య కాదు. రైట్ సార్, ముఖ్యంగా ఈ కేసులు, అరెస్టులు ఇదంతా కూడా ఎక్కువగా ఏపీలో జరుగుతున్న అంశం. ప్రతి ఒక్కరు అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కాస్త భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశం కూడా ఇదని అనుకోవచ్చు, రైట్? కాదనలేని సత్యం ఇది. ఎందుకంటే పోసాని గారి రాజకీయ సన్యాసం దగ్గర నుంచి శ్రీరెడ్డి గారి లేఖ వరకు కూడా ఇదే ఒకలాంటి భయాన్ని కల్పిస్తుంది, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేది మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మ గారి మీద జరిగిన విషయం కూడా మనం తీసుకుంటున్న నేపథ్యంలో, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కలవడం వల్ల ఏమైనా బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇటువంటి కేసులు కావచ్చు, వీటి నుంచి బయటపడడానికి, ఆరోపణల నుంచి బయటపడడానికి. ఇంతకు ముందు విజయసాయి రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు కూడా తెలిసిన నేపథ్యంలో అటువైపు ఏమైనా వెళ్లే అవకాశం ఉందంటారా? నేను రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే
పోసాని కృష్ణమురళికి సంబంధించిన విషయాల్లో అది వేరు, ఈ షేర్లు వేరు. ఎందుకంటే ఆ దాంట్లో పోసాని పైన కేసు పెట్టడానికి ఒక టెక్నికల్ పాయింట్ అయితే అరైజ్ అవుతుంది. ఆయన మీడియా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, అంటే ఏ సెక్షన్ లో పెట్టాలి, బెయిలబుల్ నాన్ బెయిలబుల్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వారిపైన ఒక ఆరోపణ చేయడానికి, ఒక కేసు మూయడానికి, మినిమం విచారించడానికి కావాల్సిన గ్రౌండ్ అయితే ఉంది. ఏ తరహా విచారణ, అరెస్ట్ చేసి విచారించాలా, నోటీస్ ఇచ్చి విచారణ చేయాలా, జైల్లో పెట్టి విచారణ చేయాలి, ఇది కోర్టులు చూసుకుంటాయి. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడిన వాస్తవం, ట్విట్టర్లో వేదికగా విమర్శించిన వాస్తవం, కొన్ని సినిమాలు చేసిన వాస్తవం, అంటే అది వేరు. ఇక్కడ షేర్లు అన్నది బలవంతంగా నా దగ్గర బలవంతంగా చేశారు లేదా మనకు తెలియదు. అది ఆయనకి వాళ్ళకి తప్ప మనకు మూడు తెలియదు. బలవంతం చేసిన దానికి ఆధారం ఏముంది? కాబట్టి దాని మినిమం ఆధారం. కాబట్టి ఆధారాలు లేని విమర్శ కాబట్టి ఇది నిలుస్తుందా అనేది నా అనుమానం. రెండో పాయింట్ ఏంటంటే సిఐడి పరిధిలోకి ఈ కేసు రాదు ఆ సెక్షన్ ప్రకారం. కాబట్టి ఎన్సీఆర్టీలో ఫిర్యాదు చేస్తే ఎన్సీఆర్టీ నోటీసులు ఇస్తుంది. బలవంతమా కాదా అనేది టెక్నికల్ గా తేలితే అది చట్టపరంగా చర్య తీసుకోవచ్చు. బలవంతం కానప్పుడు, బలవంతం అయితే ఏం చేస్తారు? ఉదాహరణకు శర్మిలా గారి షేర్లకు సంబంధించి నేను రాయించింది మాట వాస్తవం, మా అమ్మ విజయమ్మ గారి పేరుతో. అయితే నేను ఆ బాండ్లకు సంబంధించిగా అవన్నీ కూడా నేను వాత్సల్యంతో, అభిమానంతో రాయించాను. అది ఇప్పుడు పోయింది, నా మీదనే వాళ్ళు దాడులు చేస్తున్నారు రాజకీయంగా, నేను వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ ప్రేమ వస్తే చూస్తాను చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తారు? వెనక్కి తీసుకునేస్తాను, ఇంకేం చేయరు, అంతకుమించి జరిగేది కూడా ఏముండదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు అట్లాంటిది. అదే బెదిరించారని అనుకోండి, మళ్ళీ వేరే కేసుగా మారుతుంది. బెదిరించాలని నిరూపించగలరు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి రెండు అనుమానాలు ఉన్నాయి. ఒకటి, బెదిరించారని జగన్మోహన్ గారు బెదిరించారు, ఓకే నువ్వు కేసు పెట్టేస్తావు. ఇప్పుడు నన్ను నేను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు బెదిరించారంటే కేసు పెట్టేస్తారా? పర్సనాలిటీస్, మనం దానికి తగిన ఆధారాలు ఉండాలి కదా. కాబట్టి ఈ ఆధారాలు ఎంత మేరకు నిరూపితం అనేది ఉంటాయి. బట్ ఈ గ్రౌండ్ కూడా అనుమానం ఉంది, అది పెట్టాల్సిన చోట పెట్టకుండా సిఐడి పరిధిలోకి రాదేమని. ఇది తప్ప ఇంకా తప్పు జరుగుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్తే. అయితే మీరు అన్నట్టు రెండో ప్రశ్న, విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారా? నేనైతే అనుకోవట్లేదు అలా అంచనా ప్రకారం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి పోవాల్సిన అవసరం లేదు. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న అనుబంధం కూడా అలాంటిదే. కాబట్టి ఆయనతో ఎప్పుడు కూడా బీజేపీతో, ఢిల్లీ వాళ్ళతో ఆయన 10 ఏళ్లుగా నేషనల్ రాజకీయాలను ఆయనే చూస్తున్నాడు కదా, వైసీపీ నుంచి పార్లమెంటరీ ప్రో లీడర్. ఆ అనుబంధం ఉండొచ్చు, ఏ విషయం మీద కలిసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు అది జరిగింది కాబట్టి ఆయన అమిత్ షాని కలవడంలో ఆ ప్రాధాన్యత ఉన్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. నేనైతే ఆయన వెళ్తాడని అనుకోను.